నమస్తే. కొన్ని రోజుల్లో 2025కి గుడ్ బై చెప్పి న్యూ ఇయర్ 2026లో అడుగు పెట్టబోతున్నాం. ఇక కొన్ని నెలలుగా ప్రముఖ జ్యోతిష్యురాలు బాబవంగ చెప్తున్న జోష్యం డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఆమె చెప్పిన జోష్యం నుంచి చాలా విషయాలు నిజం కావడమే అందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో 2026కి సంబంధించి బాబవంగ చెప్పిన ప్రొడక్షన్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె భవిష్యవాణి ప్రకారం 2026లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని తెలిపి ఇది మొత్తం ప్రపంచ భూభాగంలో సుమారు 7-8% భూమిపై ప్రభావితం చేస్తుందట. అదే విధంగా 2026 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయాలు, పరిశ్రమలు, మానవ జీవితాలపై కూడా ఆధిపత్యం చేసే స్థాయికి చేరుకుంటుందట. అయితే ప్రస్తుతం ఏ విజృంభణ చేస్తుంటే బాబవంగ భవిష్యవాణి నిజమేనని చాలా మంది అభిప్రాయం పడుతున్నారు. 2026లో ముఖ్యంగా నవంబర్లో భూమి వాతావరణంలోకి ప్రవేశించే పెద్ద అంతరిక్ష నౌక ద్వారా మానవులు గ్రహాంతర వాసులతో సంబంధాలు ఏర్పరచుకుంటారని వంగ అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు గ్రహాంతర వాసులతో ప్రత్యక్ష సంబంధాలు సాధ్యమవుతాయని మరోసారి బాబవంగ అంచనా వేశారు. ఇది ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అంతేకాదు 2026లో ఏఐ టెక్నాలజీ మరింత వృద్ధిని సూచిస్తోంది. ఇది మానవ జీవితానికి అతిపెద్ద సవాలుగా మారవచ్చని కూడా బాబవంగ హెచ్చరిస్తున్నారు. ఇది మానవ జీవితంలోకి లోతుగా చొచ్చుకుపోతుందని తెలిపారు. దీంతో పాటు 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, బ్యాంకు వైఫల్యాలు, అధిక ద్రవ్యోల్బణం సంభవిస్తుందని ఆమె అన్నారు. ఇక 2026లో బంగారు ధరలు ఊహించని విధంగా ఆకాశాన్ని అంటుతాయని బాబవంగ అన్నారు. అయితే ఇప్పటికే విపరీతంగా పెరిగిన బంగారానికి రాను రాను మరింత డిమాండ్ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత అస్థిరంగా ఉంటుందని ఆమె జోష్యం చెప్పింది. అంతేకాదు ఆ ఏడాది తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని అంచనా వేసిన బాబవంగ ఇది బ్యాంకింగ్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడింది. ఇక అణుశక్తి సమస్యల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు గ్రీన్ ఎనర్జీ, ఫ్యూచర్ రియాక్టర్స్ వైపు కూడా వేగంగా అడుగులు వేస్తున్నాయి. భవిష్యత్తులో మానవ అవసరాలను తీర్చడంలో ఈ కొత్త ఇంధన వనరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని బాబవంగ తన భవిష్యవాణిలో పేర్కొన్నారు. ఇక డ్రాగన్ కంట్రీకి సంబంధించి భవిష్యవాణిలో పేర్కొన్న బాబవంగ చైనా ప్రధాని ఆధిపత్యాన్ని పొందుతుందని, ఇందులో భాగంగా తైవాన్ పై నియంత్రణ లేదా దక్షిణ చైనా సముద్రంలోకి విస్తరణ వంటివి ఉంటాయని ఆమె అన్నారు. ఇక ఇలా ఉంటే 2026లో రష్యా నుండి ప్రపంచ వ్యవహారాల అధిపతి అన్ని వర్ణించబడే శక్తివంతమైన నాయకుడు ఉద్భవిస్తాడని ఆమె పేర్కొన్నారు. ఇక 1911లో బల్గేరియాలో జన్మించిన బాబవంగ అసలు పేరు వంగేలియా పాండేలియా దిమిత్రోవా. ఆమె వైద్యురాలు, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యురాలు కూడా. భారీ తుఫాన్ కారణంగా అతి చిన్న వయసులోనే కంటి చూపును కోల్పోయారు. ఈ సంఘటన తర్వాతే బాబవంగకు భవిష్యవాణి చెప్పే అసాధారణ శక్తి వచ్చిందని చెబుతూ ఉంటారు. కాగా ఆమె 1996లో ఆమె మరణించారు. ఆమె మరణానికి ముందు బాబవంగ బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత, 9/11 ముంబై ఉగ్రవాద దాడులు, చైనా ఎదుగుదల, రష్యా ఉక్రెయిన్ వివాదం, ఇలా ఎన్నో విషయాల గురించి బాబవంగ చెప్పిన జోష్యం ఫలించింది. దీంతో ఆమె నోస్ట్రాడమ్స్ ఆఫ్ ది బల్కస్ గా ఆమె పేరు కూడా పొందింది.